సో మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు దాని గురించి చాలామంది దగ్గర మీరు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దాని గురించి మీరు రీసెర్చ్ చేయడం, అనాలిసిస్ చేయడం, డిఫరెంట్ పీపుల్ని మీరు అడగడం, ఆర్ ఇంకా ఈవెన్ మీరు కెరీర్ గైడెన్స్ తీసుకొని, ఎక్స్పర్ట్స్ దగ్గర కెరీర్ గైడెన్స్ తీసుకొని ఒక కోర్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. బట్ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొంత మిస్టేక్ చేయడం వల్ల వాళ్ళకి ఏమీ తెలియకుండానే కొన్ని కోర్సెస్లో నేర్చుకుంటున్నారు. అది ఎలాగ మిస్టేక్ చేస్తున్నారంటే, ఒక ట్రైనింగ్ ప్లాట్ఫామ్ దగ్గరికి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళ దగ్గర ఏవైతే కోర్సెస్ అవైలబిలిటీ ఉంటాయో, ఏవైతే ట్రైనర్స్ ఉంటారో ఆ కోర్స్ గురించి గొప్పగా చెప్పేసుకుంటుంటారు. ఎందుకంటే ఆ క్యాండిడేట్ని ఎలాగైనా సరే జాయిన్ చేయించడానికి. ఎవరైతే ఒక టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి దాన్ని రన్ చేస్తుంటారో ఆబ్వియస్లీ వాళ్ళు ఆ టెక్నాలజీ గురించి పాజిటివ్గానే గొప్పగానే చెప్పుకోవచ్చు. సో క్యాండిడేట్స్ కూడా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ ఏమో అని అనిపిస్తుంది, ఎందుకంటే అలాగా వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు. సో ఇలాంటివి అయితే మనం చాలా చూస్తుంటామండి. వాళ్ళు ఏదో నేర్చుకోవడానికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తారు, వాళ్ళు ఏదో ఇంకొక కోర్సు ఇది బాగుంటుంది, ఇది కన్ఫామ్ జాబ్ వస్తుంది, మేము ప్లేస్మెంట్స్ ఇప్పిస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అని చెప్పి వాళ్ళని ఆ కోర్సులో జాయిన్ చేపిస్తున్నారు. ఎప్పుడైనా కోర్సు సెలెక్ట్ చేసుకునే ముందు అది ఏ కోర్స్ అయినా సరే దాని మీద కొంత రీసెర్చ్ చేయండి. వెంటనే ఎవరో ఏదో చెప్పానో దాంట్లో ఆ కోర్సు నేర్చుకోవడం స్టార్ట్ చేయడం మాత్రం అది కరెక్ట్ కాదు. ఈవెన్ నేను చెప్పిన ఈ కోర్స్ బాగుంటుందని చెప్పినా మీరు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి, దాని జాబ్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి చూడండి. అండ్ ఇంకొంతమందిని ఎవరైతే రియల్ టైంలో వర్క్ చేసి వర్క్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఆ కూడా ఏంటంటే మీకు అది సెట్ అవుతుందో కూడా అది మీరు చెక్ చేసుకోవాలండి. మీ స్కిల్స్కి, మీ మైండ్ సెట్కి, మీకున్న న్యాచురల్ స్కిల్స్కి అది సెట్ అవుతుందో కూడా చెక్ చేసుకొని అప్పుడు ఆ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. నా యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షను, ఎవరి టెక్నాలజీ వాళ్ళు గొప్పగానే చెప్పుకుంటారండి. ఎవరు దేని మీద అయితే వర్క్ చేస్తుంటారో, దేని మీద అయితే టీచ్ చేస్తుంటారో, దేని మీద అయితే డిపెండ్ అయి ఉంటారో వాళ్ళ దాని గురించి గొప్పగా చెప్పుకోవడం సహజం. ఎందుకు లేకపోతే ఏమవుతుంది, ఇంకెవరు దాన్ని ఫాలో కారు, ఎవరు నేర్చుకోరు, ఇంకా అది పడిపోయిందంటే ఎవరికి వాళ్ళ బిజినెస్ లాస్ అవుతుందని వాళ్ళ ప్రాబ్లం. అందువల్ల మీరు ఏదైనా టెక్నాలజీని నేర్చుకునే ముందు ఒకసారి అందరినీ కనుక్కోండి, రీసెర్చ్ చేయండి దాని మీద. ఓకే, కొంత రియల్ టైం వర్కింగ్ ప్రొఫెషనల్ దగ్గర కనుక్కోండి, డిఫరెంట్ పీపుల్స్ దగ్గర అప్రోచ్ అవ్వండి, అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకో. సో అంతేగాని ఒక పర్సన్ ఎవరో దాని మీద వర్క్ చేసేవాళ్ళు ఇది మంచి తోపు టెక్నాలజీ అని చెప్తే మాత్రం వెంటనే బ్లైండ్గా దాని మీద డిపెండ్ అవ్వటం అలా మాత్రం ఫాలో కాకండి. బెస్ట్ టెక్నాలజీ ఏమో అలా అనుకోవద్దండి. ఏ టెక్నాలజీ కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఉంది ఎప్పుడు లేదు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్ప. సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఏదైనా కోర్స్ సెలెక్ట్ చేసుకునే ముందు కొంచెం రీసెర్చ్ చేయండి అండ్ డిఫరెంట్ పీపుల్ని అప్రోచ్ చేయి, కనుక్కొని ఫైనల్గా మీకు అది కూడా సెట్ అవుతుందా, మీ మైండ్ సెట్ అవుతుందా చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే, సో మీకు ఇన్ఫర్మేషన్ వస్తే మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా లైక్ బటన్ని హిట్ చేయండి. ఓకే, ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.